హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో రెసిపీ ఏంటో చూసేయండి. హలో హలో ఆగక్క, ఏంటి మళ్ళీ అదే వీడియో చెప్తున్నావు అనుకుంటున్నారా? కాదండి, ఇది కొత్త వీడియోనే. దీన్ని చాక్లెట్గా ఎలా చేంజ్ చేశాననేది ఈ వీడియో అనమాట. దీని పార్ట్ 1 అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడండి. ఇది చాక్లెట్, నువ్వుల చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూడండి. దీనికోసం అయితే నేను మిల్క్ చాక్లెట్ తీసుకున్నానండి. నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకొని చక్కగా నీట్గా ఇలాగ కట్ చేసుకోవాలి. మీరైతే ఎలా కట్ చేస్తారో, నేను ఇలా ప్లేట్లో పెట్టి స్టైల్గా కట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అలా కన్నా ఇలాగ 2 చేతులు పైకి లేపి ఇలా కట్ చేయడమే కంఫర్ట్గా ఉందన్నమాట. మీరైతే ఎలా కట్ చేసుకుంటారు వెజిటేబుల్స్ని? కటర్ మీద కట్ చేసుకుంటారా, లేదా ఇలా కట్ చేసుకుంటారా? నాకైతే వెజిటేబుల్స్ అయినా చాక్లెట్ అయినా ఇలా కట్ చేస్తేనే కంఫర్ట్గా ఉంటుంది, ప్లస్ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇంకా ఇదైతే డార్క్ కాంపౌండ్ అనమాట. డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్ 1:1 రేషియోలో చక్కగా నీట్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చాక్లెట్ చేస్తున్నాను. మీరు చాక్లెట్ వీడియో కావాలనుకుంటే నా ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా దాన్ని కూడా వాచ్ చేయండి. ఇప్పుడు ఈ చాక్లెట్ మొత్తం కూడా నీట్గా ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాంపౌండ్ తీసుకున్నాను కదండి, ఇది రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు. మనకి ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని తీసి మెల్ట్ చేయాలంటే మాత్రం మనకి చాక్లెట్ ఫామ్ అవ్వదండి, అసలు రాదు. ఈ చాక్లెట్ కాంపౌండ్ ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్లోనే స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇలాగా తర్వాత ఒక బౌల్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. డబుల్ బాయిలర్ మెథడ్లో మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకుందాం. ఈసారి అయితే నాకు చాక్లెట్ పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం టిప్స్ అయితే తెలియలేదు, ఇప్పుడు పర్ఫెక్ట్గా తెలిసిందనమాట. ఈ చాక్లెట్ మొత్తాన్ని కూడా ఇలా మెల్ట్ చేసుకోవాలి. అంటే మనం కింద ఒక చిన్న బౌల్ పెట్టుకొని దాని మీద పెద్ద బౌల్ పెట్టుకోవాలి. ఆ బౌల్ లోపల, అడుగున పెట్టిన బౌల్ లోపల వాటర్ వేసుకోవాలి. వాటర్ బబుల్స్ ఫామ్ అయినప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ వేరే బౌల్లో వేసుకొని ఆ బౌల్ని ఈ డబుల్ బాయిలర్ మెథడ్లో ఇలాగా మెల్ట్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి తీసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం వెయిట్ చేసుకొని చూసుకొని కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనం చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి, కానీ మెథడ్ తెలిస్తే, ట్రిప్స్ తెలిస్తే చాలా ఈజీ అనమాట. తెలియకపోతే ఫస్ట్లో నేను ఇబ్బంది పడినట్టు మీరు కూడా ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. చూసారా, మన చాక్లెట్ చక్కగా మెల్ట్ అయిపోయింది. ఫస్ట్లో నాకు ఈ టిప్ తెలియక దాన్ని ఎక్కువసార్లు ఇలా కింద పెట్టేసి తిప్పుకోవాలన్నమాట. ఆ వేడి మీదే మనం ఇలాగ స్పూన్తో కానీ స్పాచులాతో కానీ ఇలాగా తిప్పుతూ ఉంటే మన చాక్లెట్ అనేది పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోయి లిక్విడ్ లాగా వస్తుంది. అదేనండి ఈ చాక్లెట్ ప్రిపేర్ చేయడానికి అస్సలైన టిప్ అనమాట. ఇంతకుముందు నేను ఇప్పటికీ ఒక 3 to 4 టైమ్స్ చాక్లెట్ ప్రిపేర్ చేశాను, కానండి నాకు ఎప్పుడు పర్ఫెక్ట్గా రాలేదు. అయితే గట్టిగా వచ్చింది, లేకపోతే ఇరిగిపోయినట్టు వచ్చింది. కానీ మనం చాక్లెట్ కదా, అసలు ఎందుకు పడేస్తాం. చూసారా, ఇప్పుడు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది. మీరు ఇంకా కొంచెం లిక్విడ్గా కావాలంటే మళ్ళీ ఒక 2 minutes పాటు డబుల్ బాయిలర్లో మిక్స్ చేసుకోవచ్చు. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నువ్వుల లడ్డూలు ఉన్నాయి కదండి, బెల్లము నువ్వులు వేసి చేసుకున్నాం. ఆ లడ్డూల్ని చక్కగా ఇలాగా చాక్లెట్లో వేసి ఇలాగా చాక్లెట్ కోటింగ్ అప్లై చేసుకోవాలన్నమాట మొత్తం. దాన్ని మన సిలికాన్ చాక్లెట్ మౌల్డ్ ఉంది కదండి, దాని మీద పెట్టేసుకోవాలి. మా పాపని నువ్వుల లడ్డు తినమ్మా అంటే, వద్దు నాకు చాక్లెట్ కావాలి, చాక్లెట్ ఇవ్వు ఎన్నైనా తింటాను అనింది. సరే, తనతో ఎలాగైనా నువ్వుల లడ్డు తినిపించడం నాకు ముఖ్యం అనమాట. దానికోసమే నేను ఇలాగా ఆ నువ్వుల లడ్డూని చాక్లెట్లో ముంచేసి ఇచ్చాను. అమ్మ చాక్లెట్ బాల్ ఎలా చేసావమ్మా, చాక్లెట్ ఎంత టేస్టీగా ఉంది, ఎంత బాగుందా అని తినేసింది. ఏదైతే ఏమైందంటే, నేను తనతో నువ్వులు బెల్లము తినిపించాలి అనుకున్నాను, తినిపించేశాను. ఇలాగ మన పిల్లలు ఒక ఫామ్లో తినకపోతే దాన్ని వేరే ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసేయండి, వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. కొన్ని నువ్వుల లడ్డూలు ముంచి ఇలాగ వేసి నేను డీప్ ఫ్రీజర్లో పెట్టేశాను. ఒక 20 minutes పాటు అలాగ వదిలేసిన తర్వాత బయటికి తీసామంటే మనకి లడ్డు ఇలా ఉంటుంది. చాక్లెట్ కూడా చాలా గట్టిగా ఉంటుంది, ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి మనం స్టోర్ చేసుకోవడం కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి, ఎందుకంటే చాక్లెట్ మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలకు కూడా చాక్లెట్ చేసేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.